పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అయితే ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. నేను మీ డాక్టర్ దీప్తి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హెల్త్ హోమియోపతి క్లినిక్. నార్మల్గా మన బాడీలో ఉన్న సెల్స్ షుగర్ మాలిక్యూల్స్ని యూజ్ చేసుకోవడం కోసం పాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ సెల్ రిసెప్టార్స్ ఈ ఇన్సులిన్కి రెసిస్టెంట్ అయినప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. దానివల్ల మనకి ఆండ్రోజన్ అనే మేల్ హార్మోన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఆండ్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవడం వల్ల మన అండాశయంలో ఉన్న ఎగ్స్ అనేవి సరిగ్గా మెచ్యూర్ అవ్వవు. దాంతోపాటు ఫాలిక్యూల్స్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన ఎగ్స్ కూడా రిలీజ్ అవ్వవు. ఇవన్నీ ఇలా సెగ్రిగేట్ అయ్యే సిస్ కింద ఫామ్ అవుతాయి. దానివల్లే మన ఓవరీస్ అనేవి పాలిసిస్టిక్ ఓవరీస్ కింద మారడం జరుగుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పీసీఓడిలో మెయిన్గా మనం మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ని చూస్తూ ఉంటాం. అంటే పీరియడ్స్ అనేవి లేట్గా రావడం, లేదంటే పీరియడ్స్ వచ్చినా కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వడం లేదా ఎక్కువ రోజులు అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. అలాగే ఈ ఇన్సులిన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఊబకాయం లేదంటే వెయిట్ గెయిన్ లాంటివి కూడా ఉంటాయి. దాంతోపాటు డార్క్ పిగ్మెంటేషన్ మెడ చుట్టూరు లేదంటే రొమ్ముల కింద కానీ గజ్జలో కానీ చంకల్లో కానీ చూస్తుంటాం. అలాగే ఈ ఆండ్రోజన్ అనే మేల్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి మొహంపై మొటిమలు రావడం, లేదంటే ఫేస్ పైన కానీ బాడీ పైన కానీ అన్వాంటెడ్ హెయిర్ రావడం లాంటివి చూస్తుంటాం. వీటితో పాటు స్లీప్ డిస్టర్బెన్స్, అలాగే మూడ్ స్వింగ్స్ ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఈ పీసీఓడి కేసెస్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్గా మన ఫుడ్స్లో ఈ జంక్ ఫుడ్ కానీ లేదంటే షుగర్స్ కానీ అలాగే ఆయిలీ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లేదా యోగా అనేది డైలీ చేయాలి. అలాగే స్లీప్ అనేది మినిమం ఒక 7 hours ఉండేటట్టు చూసుకోవాలి. అదే ఒబేసిటీతో ఉన్నట్టయితే వెయిట్ అనేది తగ్గడానికి ట్రై చేయాలి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.